మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణన్నయ్య గారు. వ్యాసం 101. మరో చైతన్య ప్రభువు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ కలిసంతరణ నామ మహామంత్రం ఉపనిషత్ ప్రతిపాదితమే అయినప్పటికీ దీనిని దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసింది మాత్రం శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ. వీరు ఈ మధుర నామాన్ని తన శ్రావ్యమైన కంఠంతో భక్తి పారవస్యంతో గానం చేస్తూ దేశంలో వాడవాడలా ఊరూరా వ్యాపింపచేశారు. భగవన్నామ సంకీర్తనలో ఆసక్తి లేని వారు కూడా స్వామీజీ సంకీర్తన చేస్తున్నారంటే వచ్చి కూర్చోవటం, వారికి ఆ ఉద్దేశం లేకపోయినా ఆ సంకీర్తనలో అప్రయత్నంగానే పాల్గొనడం పరిపాటయింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ఎన్నో సంకీర్తన సమాజాలు వారి ఆధ్వర్యంలో ఏర్పడి వారి ఆశీర్వచనంతో నడుస్తున్నవే. ఏకాహ, సప్తాహ ప్రక్రియలను బహుళ ప్రచారంలోనికి తీసుకువచ్చింది ఈ మహనీయులే. ఎక్కడ ఏకాహం జరుగుతున్నదన్నా, సప్తాహం జరుగుతున్నదన్నా అక్కడ స్వామీజీ మధురకంఠం వినిపించవలసిందే. అక్కడ స్వామీజీ పరవశులై నృత్యం చేయవలసిందే. అక్కడ స్వామీజీ భక్తిభావం ఉత్తుంగ తరంగితం కావలసిందే. అక్కడ భగవత్ సాక్షాత్కారం అయి తీరవలసిందే. ఇదంతా కేవలం స్వామీజీ యొక్క కంఠ మాధుర్యం వలన, సంకీర్తన నైపుణ్యం వలన కాదు, వారిలో పరిపూర్ణత పొందిన భక్తి ప్రభావం వలన, చైతన్యవంతమైన ఆత్మదీప్తి వలన మాత్రమే. తులసీదాస గోస్వామి విరచితమైన హనుమాన్ చాలీసాను ఆంధ్రదేశంలో ప్రచారంలోకి తీసుకొచ్చింది కూడా ఈ పూజనీయులే. ఆ పవిత్ర చాలీసాను రాతి పలకలపై చెక్కించి అనేక గ్రామాలలో, పట్టణాలలో ప్రతిష్ఠింపచేశారు. అనేక విధాల ఈ భగవన్నామ ప్రియుడు, ఈ నామయోగి, ఈ పరమ భాగవతోత్తముడు ప్రజలలో నిద్రాణమైన భక్తిభావాన్ని జాగృతమునరించి చైతన్య స్వామిని తిరిగి సాక్షాత్కరింపచేశారు. స్వామీజీ మొట్టమొదటిసారిగా అప్పికట్లలో 1952లో అమ్మను చూశారు. ఆనాటి నుండి అమ్మకు వారిపై వాత్సల్యము, వారికి అమ్మపై భక్తి విశ్వాసము ఏర్పడ్డాయి. 1954లో మొట్టమొదటిసారిగా అవధూతగా వారు జిల్లెళ్ళముడి వచ్చారు. అమ్మ ఎదురు వెళ్ళి వారు కాళ్ళు కడగడానికి ప్రయత్నించింది. వారు అంగీకరించలేదు. తప్పులేదు నాన్న, బిడ్డ వళ్ళు కాళ్ళు తల్లి కడగవలసిందే కానీ ఇంకెవరు కడుగుతారు అని చెప్పింది. అయినా వారు అమ్మను కడగనివ్వక సోదరి హైమ చేత కడిగించుకున్నారు. అప్పుడే అమ్మ వారికి చెప్పింది, నాన్న, నీకు తల్లి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వచ్చి నా దగ్గర ఉండు, ఇక్కడ నీ తల్లి ఉన్నదన్న విషయం మర్చిపోకు అని. ఆ మాట ప్రకారమే అమ్మను ఎన్నిసార్లో చూశారు. తన మనోవేదనలెన్నిటినో అమ్మతో చెప్పుకుని ఉపశమనం పొందారు. అమ్మ ఒడిలో పడుకుని పసివాడే పరవశం చెందేవారు. అమ్మ మంచంపై అమ్మ ఒడిలో చనువుగా కూర్చునేవారు, పడుకునేవారు. ఆ క్షణాల్లో వారు తన వయస్సును, స్థితిని అన్నిటినీ మరిచి చిన్న పిల్లవాని వలె హాయిగా ఉండేవారు. అమ్మ అన్నం కలిపి పెడుతూ, పండ్లు తినిపిస్తూ తాను ఆనందించేది. అమ్మ అనురాగాన్ని, అనుగ్రహాన్ని పొందిన అదృష్టశాలి. అమ్మపై అకుంఠితమైన విశ్వాసము, అపారమైన భక్తి కలవారు. అమ్మను నేటి సిద్ధపురుషులెవరితోనూ పోల్చటం వారికి ఇష్టం ఉండేది కాదు. అమ్మ స్థితి, స్థానము అసమానమని, అత్యున్నతమని వారి అభిప్రాయం. ఆ సర్వజన ఆరాధ్యుడు, సర్వజన ప్రియుడు హఠాత్తుగా ఈ నెల 11వ తేదీన పరమపదించి అమ్మలో ఐక్యమందారు. వారి భౌతిక కాయం మనకు కనిపించకపోయినప్పటికీ వారి సంకీర్తన, నామలహరి అనంత వాతావరణం నుండి అనంతంగా మనలను చైతన్యవంతం చేస్తూ వినిపిస్తూనే ఉంటాయి. జూన్ 1975. వ్యాసం 102. బాధల భగవంతుడు. నిజమేననుకో అమ్మా, ఎదురుగా కనబడే బాధను చూసి మనస్సు నిబ్బరించుకోలేకపోతున్నాను. నీ స్థితి ఎక్కువ అని నాకు తెలుసు. నీ మనస్సు మా మనస్సు కంటే విశిష్టమైందని తెలుసు. నీ శరీరం మా శరీరం కంటే విభిన్నమైందని తెలుసు. నిన్ను ఎవరు ఏమీ చేయలేరని తెలుసు. అయినా నీవు బాధపడుతూ కనిపించగానే అంతకుముందున్న భావాలు, విశ్వాసాలు కరిగిపోతున్నాయమ్మా. దీనికి కారణం మాత్రం నాకు తెలియటం లేదు. ఇంత మాత్రానికే బాధపడితే చెలిస్తే ఎట్లా? ముందు ఉన్నదంతా అదే. ఏమో, కొన్ని సందర్భాల్లో
నీవు సర్వశక్తిమంతురాలవని, సర్వజ్ఞురాలవని ఎంత నమ్మకమో కొన్ని వేళల్లో నీకేమవుతుందోనని, నీవేమవుతావోనని నేను బాధపడుతుంటానమ్మా. మరి ఆ విశ్వాసానికి, ఈ భయానికి సమన్వయం ఎట్లాగో నాకు అర్థం కావటం లేదు. ఈ సంభాషణ అమ్మకు చిదంబరరావు తాతగారికి అమ్మకు 10 సంవత్సరాల వయస్సులో తీవ్రంగా జ్వరం తగిలినప్పుడు జరిగింది. చివరకు అమ్మ, పిచ్చి తాతగారు, నాకు నయం కాదనుకుంటున్నారా? నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పింది. అదేనమ్మా నేను కోరుకునేది. మీ కోరిక నెరవేరుతుంది తాతగారు అని ఆనాడు అమ్మ హామీ ఇచ్చింది. తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచినాయి. అమ్మకు ఎన్ని జ్వరాలో, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని గాయాలో, ఎన్ని గండాలో. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొండవలే రావటము, దూది పింజవలే తేలిపోవటము. 1956లో ఒకసారి అమ్మ స్పృహ లేకుండా, శరీరంలో ఏమాత్రం చలనం లేకుండా 4 రోజులు పడుకున్నది. మొదటి రోజునే నాన్నగారు, బామ్మ చాలా భయపడ్డారు. అప్పుడు వారికి అమ్మ హామీ ఇచ్చింది. నాకేమీ పర్వాలేదు, మీకేమీ ఆందోళన వద్దు, 4 రోజుల తర్వాత నేనే లేస్తాను అని. ఆ 4 రోజుల తర్వాత అమ్మ ఏ అమృతం త్రాగిందో ఆరోగ్యవంతురాలవటమే కాక దివ్య దీదితులతో ప్రకాశించింది. 1963 ఏప్రిల్లో ఒకరోజు అమ్మకు బాగా జ్వరం వచ్చింది. చలితో వణుకుతోంది. ఇంట్లో ఉన్న దుప్పట్లన్నీ కప్పారు. అప్పటికి ఆగకపోతే 2 అక్కయ్యలు అమ్మను గట్టిగా పట్టుకున్నారు. అమ్మ ఏమి మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ వణుకు వల్ల పలకలేకపోతున్నది. ఆ సమయంలో 4 సోదరులు వచ్చారు. వారిని నేనెప్పటి నుండో జిల్లెళ్ళముడికి ఆహ్వానిస్తున్నాను. వారికి ఆనాటికి ముహూర్తం కుదిరింది. పైగా వచ్చి రాకముందే అమ్మను చూచి వెళ్ళాలి అని త్వరపడటం మొదలుపెట్టారు. వాళ్ళని కాదనలేక, అమ్మ దర్శనం చేయించడానికి వీలు కాక ఆలోచనలో సతమతమవుతున్నాను. నాన్నగారు నా మానసిక ఘర్షణను పసికట్టి, నీకింకా అనుభవం లేదు, మీ అమ్మగారు బాధలను మనం చొక్కాను మేకుకు తగిలించినట్లు తగిలిస్తుంది. నీవు వెళ్ళి విషయం మీ అమ్మగారితో చెప్పు, సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది అని సలహా ఇచ్చారు. అక్షరాల అదే జరిగింది. క్షణాల్లో అమ్మ స్నానం చేసి వారికి దర్శనం ఇచ్చింది. నేను అమ్మను చూసి, ఈ అమ్మకేనా ఇందాకటి నుండి జ్వరం తగిలింది అని ఆశ్చర్యపోయాను. ఆనాటి నుండి ఈ 12 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు ఎన్నో వేలు చూశాను, లెక్కలేదు. అయినా ఎప్పటికప్పుడు భయాందోళనలు తప్పటం లేదు. చిదంబరరావు తాతగారు అనుకున్నట్లు అది మన మమకారం వల్లనో విశ్వాసలోపమో తెలియటం లేదు. ఒక్కొక్కసారి అమ్మ ఎవరి బాధనన్నా తానే తీసుకుని అనుభవిస్తున్నదా అనిపిస్తుంది. అందుకు తార్కాణాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి. ఏమైనా అమ్మ బాధపడేటప్పుడు మాత్రం అమ్మ భరిస్తున్నప్పటికీ మనకు దుర్భరంగానే ఉంటుంది. పైగా మన కోసం బాధని ఏమాత్రం పైకి కనిపించనివ్వకుండా లేచి తిరుగుతూ చిరునవ్వు వెన్నెలను చిందిస్తూ ఉంటే అది మనకు మరింత కోతగా ఉంటుంది. అందుకే అమ్మను చూస్తుంటే మండుటెండల్లో తాను మాడుతూ మనకు నీడనిచ్చే మహావృక్షం మనసునంతా ఆక్రమిస్తుంది. మన మురికినంతా తాను తీసుకొని మనలను పవిత్రులను చేసే జాహ్నవి మనస్సులో ప్రవహిస్తుంది. భక్తితో పాటు అమ్మపై జాలి, సానుభూతి కలుగుతాయి. వెంటనే మన ఆలోచనలకు మనకు నవ్వొస్తుంది. ఇవాల్టి అంటే 12/7/75కి సరిగ్గా 50 రోజుల క్రితం అమ్మకు ఒక గడ్డ లేచింది. అది అమ్మను పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పైగా గడ్డ కూడా బిడ్డే అని అమ్మ అంటుంటే అమ్మ సర్వమాతృత్వానికి ఆనందం కలిగే కంటే దుఃఖమే కలుగుతున్నది. ఈ 50 రోజుల నుండి చేస్తున్న చికిత్స వల్ల ఫలితమేమీ కనిపించటం లేదు. డాక్టర్లు ఓడిపోతున్నారు. డాక్టర్ ఎస్వి సుబ్బారావు గారు, అమ్మా, ఈ బాధలపై నీకు గల ప్రేమ ఉందు, మా వైద్య విజ్ఞానం తలవంచింది అంటూ అమ్మ పాదాలకు ప్రణమిల్లారు. అందుకని మహర్షి రహి ఎంతో కాలం క్రిందనే అమ్మను బాధల భగవంతుడిగా అభివర్ణించారు. ఈ అభివర్ణనలు, అభినందనలు ఎట్లా ఉన్నా ప్రస్తుతం వైద్యులు పూర్తి విశ్రాంతి అవసరమని ఎంత నొక్కి చెబుతున్నప్పటికీ ఇంత బాధతో క్షణమైనా విశ్రాంతి తీసుకోకుండా అనుక్షణం వచ్చిపోయే బిడ్డలకు దర్శనమిస్తూ వారి కష్టసుఖాలు వింటూ వారికి తృప్తిని, హాయిని, ఆనందాన్ని 2 చేతులా పంచిపెట్టే తల్లిని చూసి ఏమనాలి, ఏమనుకోవాలి? అమ్మా, ఈ బాధను తగ్గించుకోమ్మా, నువ్వు సుఖంగా ఉండమ్మా
అని మనమందరం ఏకకంఠంగా విలపించటం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నది. కామిత అర్థప్రదాయిని, కరుణామయి అయిన అమ్మ గుండె మన విలాపాలకు ఏమాత్రం కరగకపోవటం చూస్తే మనలోని ఆర్తికి బలం చాలటం లేదేమో అనిపిస్తుంది. మరి ఆర్తిని కలిగించవలసింది, దానికి బలాన్ని ప్రసాదించవలసింది కూడా అమ్మే. జూలై 1975. వ్యాసం 103. గడ్డ కూడా బిడ్డే. అమ్మయ్య, ఎంత గండం గడిచింది! కాలం మానవాళినే కనికరించింది. దైవం భక్తులేడ తన కారుణ్యాన్ని మళ్లీ ఒకసారి రుజువు చేసుకున్నాడు. బిడ్డలపై అమ్మ వాత్సల్యామృత వర్షాన్నే కురిపించింది. ఉరుములు మెరుపులు భయంకరంగా చెలరేగి ఏ క్షణాన పిడుగుపాటును కలిగించగలవో అని వెరిపించినప్పటికీ చిరుజల్లులు మాత్రమే పడి ప్రకృతిలో ప్రశాంతికి ఏమాత్రమూ భంగం కలిగించలేదు. రేడియోలు, పత్రికలు వాయుగుండంతో పాటు పెను తుఫానునే సూచించినప్పటికీ వాయుగుండం తీరం చేరకుండానే సముద్ర గర్భంలోనే సమసిపోయింది. సరిగ్గా 4 నెలల క్రితం జూలై 17వ తేదీన. అంతకుముందు 3 నెలలుగా అమ్మను బాధిస్తున్న రాచకురుపు తీవ్రస్థాయికి చేరుకుంది. అమ్మ ఆ బాధను మౌనంగా సహిస్తున్నప్పటికీ చూచేవాళ్లకు మాత్రం భరించరానిదైంది. వెంటనే నెల్లూరు డాక్టర్ ఎస్వి సుబ్బారావు గారికి, నరసాపురం డాక్టర్ కేశవరావు గారికి, మదనపల్లి డాక్టర్ శ్రీమతి ఆర్ జానకీదేవి గారికి టెలిఫోన్లు వెళ్ళాయి. ముగ్గురు రెక్కల కట్టుకు వాలారు. అమ్మను చూశారు. గడ్డ తాటికాయ ప్రమాణంలో బయటకు కనిపిస్తున్నది. ఇక లోపలెంతున్నదో, అది అమ్మను ఎంత బాధ పెడుతున్నదో. అమ్మ మంచంపై పడుకుని అటు నుండి ఇటు పొరలలేకుండా ఉన్నది. కాలంతా బరువెక్కి కదిలించలేని స్థితిలో ఉన్నది. అయినప్పటికీ అమ్మ దర్శన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నది. ఆ 19వ తేదీన తొలి ఏకాదశి. దాదాపు 400 దాకా యాత్రికులు వచ్చారు. అమ్మ బయటకు వచ్చి కుర్చీలో కూర్చుని 4 గంటల సేపు దర్శనం ప్రసాదించింది. వచ్చిన డాక్టర్లు అమ్మలో తరగని తేజఃపుంజాన్ని చూసి ఆనందించారు. అమ్మలోని సహన శక్తికి ఆశ్చర్యచకితులైనారు. అమ్మ ఎంత బాధపడి ఉంటుందా అని తాము కన్నీళ్లు పెట్టుకున్నారు. తెల్లవారేసరికి గడ్డ పక్వమైంది. ఆపరేషన్ తప్పనిసరి అయింది. డాక్టర్లు ముగ్గురూ కలిసి అమ్మను జిల్లెళ్లమూడి నుండి ఎక్కడికైనా అన్ని సౌకర్యాలు కలిగిన హాస్పిటల్కు తరలించడానికి ఏకగ్రీవంగా నిర్ణయించారు. అందుకు అమ్మ నుండి అంగీకారం తీసుకోవటానికి ఉదయం నుండి సాయంకాలం దాకా పట్టింది. చివరకు నాన్నగారు చెప్పిన మీదట అమ్మ ఒప్పుకుంది. డాక్టర్ సుబ్బారావు గారు అమ్మను నెల్లూరు తీసుకువెళ్ళి తమ ఇంట్లో ఉంచుకుని చికిత్స చేసి పంపుతామన్నారు. అందరూ సరేనన్నారు. అమ్మ ప్రయాణం కావాలంటే 3 అంతస్తులు దిగి రావాలి. కాలు కదిలించలేని అమ్మ, అడుగు తీసి అడుగు వేయలేని అమ్మ అన్ని మెట్లు ఎలా దిగుతుంది? ఎందరో బల సంపన్నులైన బిడ్డలు ముందుకు వచ్చి అమ్మను చేతుల మీద దించుతామన్నారు. కుర్చీలో కూర్చోపెట్టుకుని తీసుకువెళ్తామన్నారు. ఎన్నెన్నో ఉపాయాలు ఆలోచించారు. అమ్మ అన్నిటికీ ససేమిరా అన్నది. కారణం, అలా తీసుకువచ్చి తనను కారులో పడుకోబెడితే చూచిన బిడ్డలు తట్టుకోలేరని తుదకు తానే డాక్టర్లకు ఉపాయం చెప్పింది. అక్కడనే గడ్డను ఆపరేషన్ చేస్తే తానే మెట్లు దిగుతానన్నది. మరి గడ్డను ఆపరేషన్ చేయటం ఎలా? ఏ డాక్టరు ఈ పరిస్థితిని ఊహించి అవసరమైన పరికరాలు తీసుకురాలేదు. అయినప్పటికీ ఒక బ్లేడును స్టెరిలైజ్ చేసి కోసేయమని అమ్మ సలహా చెప్పింది. చివరకు అమ్మ ఇచ్చిన ధైర్యంతో డాక్టర్ సుబ్బారావు గారు విద్యుద్దీపమైనా లేని గదిలో కరదీపక సహాయంతో మత్తుమందు ఇవ్వకుండా, అంటే అప్పుడు అది లభించలేదు, మత్తుమందు ఇవ్వకుండానే ఒక బ్లేడుతో ఆ గడ్డను కోసేశారు. ఆ తర్వాత 1 గంట విశ్రాంతి తీసుకొని అమ్మ మెట్లన్నీ దిగి బారులు తీరి నిల్చున్న జనసందోహానికి ధైర్యం చెబుతూ ఆశీర్వదిస్తూ ప్రయాణమైంది. నవంబర్ 1975. జయ హో మాతా.